తక్కువ ధరకు విదేశాల నుంచి బంగారం రప్పిస్తాను అని, రెట్టింపు ప్రాఫిట్ లభిస్తుంది అని హామీ ఇచ్చి సీఎం నుంచి సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటూ వారితో దిగిన ఫోటోలను చూపిస్తూ డబ్బున్న మహిళలను పరిచయం చేసుకుని 30 కోట్ల వరకు ముంచేసిన ఓ మహిళ వ్యవహారం తాజాగా వెలుగులోకొచ్చింది. ఈ విషయం వైరల్గా మారింది. బెంగళూరులోని బసవేశ్వర్ నగర్లో పోలీసులు సవిత అనే మహిళను అరెస్టు చేశారు. నగరంలోని కిట్టి పార్టీల పేరుతో డబ్బున్న మహిళలతో స్నేహం చేసి వారిలో కనీసం 20 మంది నుండి సుమారు 30 కోట్లకు పైగా మోసం చేశారు అనే ఆరోపణలపై ఆమెను అరెస్టు చేశారు. దీంతో స్థానిక కోర్టు ఆమెను 5 రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఎంబీ పాటిల్ వంటి ప్రముఖ రాజకీయ ప్రముఖులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వారితో పాటు సినీ ప్రముఖులతో దిగిన ఫోటోలు చూపిస్తూ సంపన్న మహిళలతో నమ్మకం పెంచుకోవడానికి ఈ కిట్టి పార్టీలను ఉపయోగించుకుంది అని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో అధిక రాబడి పెట్టుబడులు ఆశ చూపి ఆమె వారి నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది అని ఆరోపించారు. ఇక ఇదే సమయంలో అమెరికా నుంచి తక్కువ ధరలకు బంగారం సరఫరా చేస్తాను అని సవిత హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాధితులు 50 లక్షల నుండి 2.5 కోట్ల వరకు ఆమెకు చెల్లించారు అని వెల్లడించారు. ఈ సందర్భంగా బాధితుల్లో ఒకరు స్పందిస్తూ సవిత, ఆమె సహచరుల బృందం చేతిలో 2 ఏళ్లలో దాదాపు 95 లక్షలు నష్టపోయినట్లు ఆరోపించారు. అదే సమయంలో రిటైర్డ్ టీచర్, గృహిణి అయిన మహిళ తాను తన భర్త 2022 నాటికి ఆదా చేసుకున్న 24 లక్షల్లో అధిక మొత్తం ఆమె వద్ద పెట్టుబడి పెట్టినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించిన ఓ పోలీసు అధికారి చాలా మంది బాధితులు ఆమె నెట్వర్కింగ్ సామర్థ్యాలను చూసి నమ్మారు అని, వీరిలో కొందరు నేరుగా నగదు అందజేయగా మరికొందరు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశారు అని తెలిపారు. అయితే ఆ నిధులను బంగారం, గృహోపకరణాల కొనుగోళ్లకు ఆమె మళ్లించినట్లు తెలిపారు. ఆమె రహస్యంగా చిట్ ఫండ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది అన్నారు.